సో ఈ రైతు యొక్క బాధ ఏంటంటే తను గతంలో వాళ్ళ తాతల కాలం నుంచి వచ్చినటువంటి భూమి ఏదైతే 6 ఎకరాల భూమి ఉందో అది యాక్చువల్గా గవర్నమెంట్ భూమి అయినప్పటికీ ఆ భూమిని వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అంతా క్లీన్ చేసుకొని రాళ్ళు రప్పలని తీసుకొని కూడా వాళ్ళ కుటుంబం అంతా అక్కడే ఆ భూమిపైన ఆధారపడి దాదాపు 6 ఎకరాల భూమిని వాళ్ళు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు గత కొద్ది కాలం నుంచి అక్కడ ఎవరో ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వారు ఆ 6 ఎకరాల భూమి నుంచి 3 ఎకరాల భూమిని తీసుకొని అక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగింది. సో 6 ఎకరాల పైన ఎప్పటి నుంచో సాగు చేసుకొని బతుకుతూ ఉన్నాము. సో మాకు ఇప్పుడు ఈ 3 ఎకరాలు కబ్జా చేయడం ద్వారా నేను ఆ కుటుంబం పండినటువంటి పంటను ఏదైతే ఉందో ఆ పంట పండించుకోలేకపోతా ఉన్నాం. గతంలో నేను మా తమ్ముడు కలిసి చేసుకునే వాళ్ళం. సో ఇప్పుడు ఆ భూమిని చేసుకోలేకపోతా ఉన్నాం. సో ఇబ్బంది అవుతా ఉందని కూడా తను ప్రజావాణికి కావచ్చు అటు కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతూ ఉన్నాడు. తను చెప్పలేకపోతా ఉన్నాడు క్లియర్గా. కానీ ఇది విషయం, తన భూమిని 3 ఎకరాల భూమిని శ్మశాన వాటిక కింద వాడుకున్నారా? శ్మశాన వాటిక కింద చేయడం జరిగింది. సో శ్మశాన వాటిక చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారు కూడా కొద్దిగా ఆలోచించి శ్మశాన వాటిక మరి ఆ భూమి కొద్దిగా తక్కువ మోతాదులో తీసుకోవడం, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ భూమిని ఒకసారి పరిశీలించి అసలు ఎలా ఉంది ఏముందని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకోవాలి.